హాయ్, నేను డాక్టర్ అమర్నాథ్ పోల్శెట్టి, హిమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ విజయవాడ. మనందరం బ్లడ్ క్యాన్సర్స్ గురించి వినే ఉంటాం. కాకపోతే నిజంగా అసలు బ్లడ్ క్యాన్సర్స్ ఏంటి అని చాలామందికి అవగాహన ఉంది. సో బ్లడ్ క్యాన్సర్స్లో రక్తానికి సంబంధించిన క్యాన్సర్స్ అన్నమాట. ఇవి ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. సో ఆ 3 రకాల్లో ఫస్ట్ది ఏంటంటే లుకేమియా అంటాం, రెండో రకం లింఫోమా, మూడోది మైలోమా. నార్మల్ క్యాన్సర్ కన్నా కానీ బ్లడ్ క్యాన్సర్స్ చాలా ట్రీట్మెంట్ కానీ అవి ప్రవర్తించే కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో రక్తానికి సంబంధించిన క్యాన్సర్లు, అన్ని క్యాన్సర్లు శరీరం మొత్తం వ్యాపి ఉంటాయి. మనం పొట్టకి కానీ, లేకపోతే బ్రెస్ట్కి కానీ, లేకపోతే నోటి క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి, అవి ఒక దగ్గరే ఉంటాయి. కాకపోతే రక్త క్యాన్సర్లు ఏంటంటే శరీరం మొత్తం ప్రవహిస్తుంటుంది. కాబట్టి రక్త క్యాన్సర్లు ప్రజెంటేషన్లోనే శరీరం మొత్తం ఉంటుంది అన్నమాట. అందులో ముఖ్యంగా లుకేమియాస్ అంటాం కదా, ఇది మన బ్లడ్ సెల్స్లో కలిసిపోయి ఉంటుంది. కాబట్టి ఇది బ్లడ్ మొత్తంలో వ్యాపించి ఉంటుంది. సో దీన్ని ట్రీట్మెంట్ చేయడం పద్ధతి చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీనికి మనం సర్జరీ కానీ, రేడియేషన్ కానీ చేయలేము అనమాట. దీన్ని మెయిన్గా కీమోథెరపీ అంటే క్యాన్సర్ని చంపే మందులు దేనిదైనా కానీ కీమోథెరపీ అంటాం. ఇలా కీమోథెరపీతోనే ట్రీట్మెంట్ చేయగలం. సో అలాంటిది లుకేమియాస్ చాలా ముఖ్యమైన అనమాట. లుకేమియాస్లో 2 రకాలుగా మనం మాట్లాడుకుంటాం. ఒకటి అక్యూట్ లుకేమియాస్ అంటాం, అంటే ఇవి 6 వారాలు లేకపోతే 2-3 నెలల్లోనే ప్రజెంట్ అయ్యే వాటిని అక్యూట్ లుకేమియా. క్రానిక్ లుకేమియాస్ అంటే ఇవి నెలల తరబడి ఉండి దాని తర్వాత నిదానంగా ఇబ్బంది కాజ్ చేసి డాక్టర్ దగ్గర తీసుకొచ్చే వాటిని క్రానిక్ లుకేమియాస్ అంటాం. అక్యూట్ లుకేమియాస్లో పిల్లల్లో వచ్చే సాధారణ లుకేమియాస్ని అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అంటాం. ఇది పిల్లల్లో చాలా కామన్గా చూస్తుంటాం. పెద్దవాళ్ళలో కూడా కొన్నిసార్లు రావచ్చు. అట్ ద సేమ్ టైం ఇది వచ్చినప్పుడు 80% దాకా రెస్పాన్స్ రేట్స్ ఉంటాయి అన్నమాట పిల్లల్లో. అదే పెద్దవాళ్ళు వచ్చే లుకేమియాస్ని అక్యూట్ మైలాయిడ్ లుకేమియాస్ ఉంటాయి. ఇవి కొంచెం సీరియస్గా ఉంటాయి, నోటోరియస్గా ఉంటాయి, చాలా ఫాస్ట్గా ప్రజెంట్ అవుతాయి, చాలా ఫాస్ట్గా ట్రీట్మెంట్ చేయాలి. వీటిని మళ్ళీ జీన్స్ని బట్టి మనం ఏ స్టేజ్లో ఉందని ఐడెంటిఫై చేస్తాం. ఆ స్టేజ్ని బట్టి మన ట్రీట్మెంట్ ఆప్షన్స్, అట్ ద సేమ్ టైం ఏజ్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది మారుతూ ఉంటాయి. సో కొన్నిసార్లు బ్రెయిన్లో బ్లీడింగ్ అవటం, స్ట్రోక్గా ప్రెజెంట్ అవటం, ఇలాంటి పద్ధతిలో కూడా క్యాన్సర్ ప్రెజెంట్ అవుతాయి అన్నమాట. కాకపోతే కామన్గా ఈ రక్త క్యాన్సర్లు ఎలా ప్రెజెంట్ అవుతాయంటే రక్తం తగ్గటం, ప్లేట్లెట్స్ తగ్గటం, అట్లనే రక్త కణాలు కొన్నిసార్లు ఎక్కువగా ఉంటాం, తక్కువగా ఉంటాం, లేకపోతే బాగా జ్వరం రావటం. చాలాసార్లు ఒక 4-5 రోజులు జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇలాగనే చూడంగానే రక్త కణాలు చాలా తేడా ఉంటాయి. సో వాళ్ళని జాగ్రత్తగా టెస్ట్ చేస్తే కొన్నిసార్లు డెంగ్యూ వైరల్ జ్వరాలు కానీ, లేకపోతే నార్మల్ ఫీవర్స్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఇలానే అప్పుడు టెస్ట్ చేసి మనం జాగ్రత్తగా చూస్తే క్యాన్సర్ కూడా బయటపడచ్చు.